ఏం చేయాలి? రేపటి దానికి మనం ఒక బాహ్యంగా మనం మంచి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాం. అద్భుతం, మహా అద్భుతం అనే ఒక భావనా క్షేత్రాన్ని రిలీజ్ చేసాం. మరి అది అద్భుతం ఒక ఏటవుతుంది? అలా ఉండాలి కానీ మన భావన నా ఒంట్లో ఏమయ్యిందో, నా ఇంట్లో ఏమవుతుందో, రేపటికి ఎలా ఉంటుంది? ఏడు నా బాధ. ఇవాళ చచ్చిపోయినట్టే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అంటే చచ్చిపోయినట్లు ఎక్కేం కాదు. జీవచేవాలు అంటారు, అడిగే పేరు. మనం విన్నాను ధ్యానం ముందు జీవచేవాలు అంటే బ్రతికే ఉన్నాం కానీ చచ్చిపోయినాం అంటే పొరిగింటోడు అవసరం లేకుండా, ఇరిగింటోడు అవసరం లేకుండా, నేను నా పిల్లలు ఇంతే నా గోల. ఇదేనేంటి గోల? ఇదే గోల అయితే సత్సంగాలు ఎందుకు? వివేకానందుడు ఏం చెప్పాడు? లేవండి, మొదటి పిలుపు లేవండి, మేల్కొనండి అంటే నిద్రపోయి నొల్లేటి లేనట్టు. మీ లోపల ఉన్న ఆత్మని జాగృతి చేయండి. ఎన్నాళ్ళు మీ పిల్లలు మీరు పంచభక్ష పరమాణాలు నిన్న తీసిన బుక్, చిన్న బుక్, ఎంత బుక్? 5 రూపాయల బుక్. వివేకానందుడు సూక్తులు ఎంత బాగుంటాయంటే పెద్ద బుక్కులేనందే, చిన్న బుక్కేనండి. మీరు పంచభక్ష పరమాణాలు తింటున్నారు, బయట చూస్తే ఆకలితో అన్నం లేకుండా చాలా మంది ఉన్నారు. అది మీకు తగునా? వీడికి అన్నం పెట్టరా పేదవాడికి?